హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఇది సండే రోజు మార్నింగ్ తీసిన వీడియో. చూడండి, ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మొత్తం క్లీనింగ్ అదంతా చేసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను నిన్న కొట్టిన కొబ్బరికాయ ఉంది కదండి, దాంతో చట్నీ చేస్తున్నాను అనమాట. పచ్చి కొబ్బరితో చట్నీ 2 days ఉంటుంది. చేసుకునే విధానం అయితే షార్ట్ వీడియోలో పెడతానండి. ఇదైతే చేసిన తర్వాత పోపు పెట్టేస్తున్నాను. చేసుకునే విధానం షార్ట్ వీడియో సపరేట్గా తీసుకున్నాను అనమాట. ఇది షార్ట్ కోసమే తీసాను, కానీ దీంట్లో యాడ్ చేసేసాను. చూడండి, ఇక్కడ పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ లేస్తే అడావిడి ఉంటుంది కదా రోజు. ఈరోజు సండే కదా, ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. కొంచెం లేట్గా లేసాను. బయటంతా క్లీనింగ్ చేసేసుకొని వర్షం తగ్గిందండి. బట్టలన్నీ పచ్చిగా ఉన్నాయి కదా, అన్నీ బయట ఆరబెట్టేసాను. ఫస్ట్ ఆరబెట్టేసి వంట అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది, లేట్గా వర్క్ అవుతుంది అనమాట. కొబ్బరి చట్నీ ఇలా చేసుకున్నారంటే 2 days 3 days అయినా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. చూడండి, పొడిగా చేసుకోవాలి. ఒక్క వాటర్ చుక్క కూడా పడకూడదు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్, చపాతీలో కానీ రైస్లో కానీ. చూడండి, ఇక్కడ నేనైతే చట్నీకి అయితే పోపు పెట్టేశాను. ఆల్రెడీ బీరకాయ కర్రీ వండానండి. బీరకాయ కర్రీ వండాను. ఇది నాకు కర్రీ వండిన తర్వాత కొబ్బరి ఉంది కదా అని గుర్తొచ్చింది. వర్షాకాలం ఏంటంటే పాడైపోతుంది అనమాట మనం, అందుకని చెప్పేసి ఇంకా నేను చట్నీ చేసేసి ఇక్కడ మార్నింగే చపాతీ కోసం అయితే పిండి తడి పెట్టుకున్నాను అనమాట. చపాతీ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అయితే చపాతీ పిండి తడి పక్కన పెట్టేస్తాను. పిండి అనేది బాగా నానుంటుంది కదా, చపాతీ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇంక ఈరోజు రైస్ ఏమీ వండలేదు, ఫస్ట్ చపాతీ చేస్తున్నాను అనమాట. ఇంకా స్కూల్ ఉంటే మాత్రం మార్నింగ్ రైస్ వండేస్తాను, బాక్సులు పెట్టుకెళ్తారు కాబట్టి పిల్లలు. ఇప్పుడైతే చపాతీ చేసుకుంటున్నాను. ఇక్కడ చపాతీ చేసేస్తే మా వాళ్ళు వెయిటింగ్ అనమాట తినడానికి. చూడండి, ఇంకా నేనైతే ఈ బండ పైన చేస్తాను, గ్యాస్ బండ పైన నీట్గా తుడిచేస్తానండి. డైలీ నా స్టవ్ చూస్తే, నా స్టవ్ వెనక టైల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా పెట్టుకుంటానమాట. ఇక్కడ వచ్చేసి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ అనేది మరీ సన్నగా చేయకూడదు, అలా అని చెప్పేసి మందంగా చేయకూడదు. కొంచెం మీడియంగా ఉంటేనే బాగుంటుంది అనమాట. సన్నగా చేస్తే మనం కాలుస్తున్నప్పుడు గట్టిగా అయిపోతాయి. అదే మనం లావుగా చేస్తే బాగుంటాయి అనమాట. మీడియంగా ఉంటేనే బాగుంటాయి. ఇక్కడ వెయిటింగ్ ఇంకా చపాతీ కోసం మా వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నారు. కొంచెం సండే అనేసరికి లేట్గా అవుతుందండి. ఆయిల్ క్యాన్ చూసి ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే మన ఇల్లంతా క్లీన్ చేసేసాను. మొత్తం అంతా శ్రావణ మాసం రాకముందే డీప్ క్లీన్ చేసేసుకున్నాను, కానీ ఆయిల్ డబ్బా ఒకటి కడగలేదండి, ఆయిల్ ఎక్కువగా ఉందని. ఈరోజు కడిగేస్తాను, ఆయిల్ అయిపోయింది. ఈ ఆయిల్ డబ్బా ఇంచుమించు నా పెళ్ళైనప్పటి నుంచి వాడుతున్నాను. ఇలా ఉందన్నమాట. అంటే నేను మెయింటైన్ చేసుకుంటాను, అలా కడిగేస్తాను ఎప్పటికప్పుడు. 15 రోజులకు ఒకసారి నీట్గా మొత్తం వేడి నీళ్ళు హాట్ వాటర్ వేసేసి కడిగేస్తుంటాను అనమాట. చూడండి, ఇక్కడ ఈరోజు జొన్న రొట్టె అయితే చేయలేదండి. రోజు రొటీన్గా అయితే జొన్న రొట్టెలు చేస్తుంటాను, కానీ ఇంకా సండే స్కూల్ ఉండదు కదా, కొంచెం నిదానంగా వండుకోవచ్చులే అని చెప్పేసి చపాతీ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఈ చపాతీ కర్రీ అయితే బలుందండి నిజంగా. ఇంతకుముందు సన్నగా ఉండేది నా దగ్గర, దానికంటే కూడా ఇది చాలా బాగుందన్నమాట. లావుగా ఉండడం వల్ల చపాతీ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. 50 రూపీస్కి ఒకటేమో బేగం బజార్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను నేను. ఒక్కటే తీసుకొచ్చాను, ఇంకో 2 తీసుకురావాల్సింది అసలు. ఈసారి వెళ్తూ ఉంటాను నేను బాగా. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా 2 తెచ్చుకోవాలి, బాగున్నాయి. ఒక్కటే తీసుకున్నాను, ఎలా ఉంటుందో ఏంటో వాడి చూద్దామని చెప్పేసి. కానీ చాలా బాగుందన్నమాట. చపాతీ తిక్కోవడానికి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ చపాతీ అయితే కాలుస్తున్నాను. చపాతీకి ఒక చుక్క ఆయిల్ అనేది వేస్తానండి. మరి ఆయిల్ వేయకపోతే కూడా బాగుండదు అనమాట. కొంచెం లైట్గా పైనుంచి ఆయిల్ వేస్తేనే చపాతీకి టేస్ట్ ఉంటుంది. మనం రోజు ఏమి తినాం కదా, ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి వేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా పెట్టిస్తున్నాను, వేడిగా పెట్టేసి ఇస్తున్నాను అనమాట. ఒక సైడ్ చేస్తూనే ఒక సైడ్ పెట్టేస్తున్నాను. ఇంకా చపాతీ చేసిన, దోశ చేసిన ఇలానే ఉంటుందన్నమాట. వేడిగా వేసి ఇవ్వాలి. దోశలు అయితే మరీ అండి, మనిషికి ఒకసారి పెనం పెట్టాల్సి వస్తుంది, ఎక్కువసేపు నిల్చొని వేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడైతే బీరకాయ కర్రీ ఉండి పక్కన పెట్టేసుకున్నాను. కర్రీ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ అసలు కొంతమంది లేజీగా ఉంటారు, వర్క్ చేసుకోవాలంటే చాలా లేజీనెస్ ఉంటుంది వాళ్ళకి. వర్క్ చేయాలంటే కూడా లేజీగా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ వీడియోస్ చూసి మోటివేషన్ అవ్వండి. ఎందుకంటే మార్నింగ్ లేస్తే టక్క అన్ని పనులు చేసుకొని మళ్ళీ బయట పనికి వెళ్తాం కాబట్టి చెప్తున్నాను నేను. ఇంట్లోనే ఉంటే రోజంతా ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది, కానీ ఇంట్లో రోజంతా ఉండలేను, నేనైతే ఉండలేనండి.
డైలీ బయటికి వెళ్ళడం అలవాటు అయిన తర్వాత ఇంట్లో ఉండాలంటే అస్సలు ఉండలేమన్నమాట. చూడండి ఇక్కడ పిండి అనేది చాలా స్మూత్గా నానిపోయిందనమాట, మంచిగా నానిపోయింది. పిండి తడిపేటప్పుడు కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగా వాడను, కొంచెం లైట్గా వేస్తానన్నమాట చేతికి అంటుకోకుండా ఉండేందుకు. ఈ బర్నర్ వచ్చేసి పెద్ద బర్నర్ అటు సైడ్ ఉందండి, ఇది మీడియం సైజ్ బర్నరు. మంట అనేది సరిపోవట్లేదు, కానీ ఇంకా నేను అలాగే చేసేసాను. అటువైపు కర్రీ ఉంది కదా, ఇంకెందుకులే మార్చడము, కొన్ని చపాతీలు చేస్తున్నాను కదా అని చెప్పేసి. పొంగుతాయి, బాగా పొంగుతాయి. మనం నానబెట్టాం కాబట్టి ఖచ్చితంగా పొంగుతాయి అన్నమాట. పిండి అనేది బాగా నానుంది. ఇంకా మనం మడత వేసి చేసామనుకోండి ఇంకా బాగా పొంగుతాయి, కానీ కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది. ఆయిల్ అనేది చాలా తక్కువగా వేస్తానన్నమాట, మరీ ఎక్కువగా వేయను. కొంతమంది చపాతీకి ఆయిల్ అనేది చపాతీ కలరే మారిపోతుంది, అలా వేస్తారు ఆయిల్ అనేది. నేనైతే అంత ఆయిల్ అయితే వాడలేనమాట, లైట్గా వేసేసాను. వేసేసి ఇక్కడ చపాతీలు అయితే చేసేస్తే ఇంకా ఈ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ రైస్ పెట్టాలి. రసం అనేది ఇంకా టమాటా చారు అయితే చేద్దామని ఉడికించి పక్కన పెట్టానండి, చేయలేదు ఇంకా, అది చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు కూడా నేను సండే కూడా ఇంట్లో ఏమీ ఉండను, వెళ్ళాలి ఖచ్చితంగా. పని ఉన్నప్పుడు చేసుకోవాలన్నమాట, లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఉండొచ్చు, కానీ పని ఉన్నప్పుడు మాత్రం టైం అనేది అస్సలు వృధా చేయకూడదు. ఆ టైం విలువ తెలియాలి మనకి మొత్తం. ఇంకా నేనైతే ఎలా వీడియోస్ తీయాలో అర్థం కాక ట్రైపాడ్ పొయ్యి దగ్గర పెట్టేసి ఇవి మాత్రమే తీస్తున్నాను. ఇంకా చేసే పని అంతా చూపించాలంటే కొంచెం టైం పడుతుందన్నమాట, నాకు అలవాటు అవ్వాలి కదా. చూడండి ఇక్కడ వచ్చేసి మడత చపాతీ, అంటే మనం సమోసా షేప్లో చేసుకుంటాం కదా. ఫస్ట్ చపాతీని రౌండ్గా చేసేసుకొని మళ్ళీ కొంచెం ఒక చుక్క ఆయిల్, ఒక చుక్క పొడిపిండి వేసేసి ఫోల్డింగ్ చేసేసి చేసుకుంటామన్నమాట. ఇది బాగా పొంగుతుంది, చాలా బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ ఉంటుంది, బాగా పొంగుతుంది, కానీ టైం అనేది ఎక్కువగా పడుతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇది ఒక్కటి మాత్రం చేశాను, ఒక్క చపాతి మాత్రమే ఇది చేశాను. మా పాప అడిగిందని చెప్పేసి, తన చపాతి తినది ఇష్టంగా, ఇంకా తింటుందిలే అని చెప్పేసి చేశాను. ఇంకా అయిపోయిందండి చేయడం అయితే, అందరు తినడం అయిపోయింది. ఇంకొక విధానం చూడండి, ఇక్కడ నేను ఇలా గుంటలాగా చేశాను కదా, దాంట్లో ఒక చుక్క ఆయిల్ వేసేసి మడిచేసి చేస్తాను. అలా చేస్తే కూడా చపాతి అనేది ఇంకొంచెం మెత్తగా వస్తుంది, పొంగుతుంది కూడా. చూడండి ఈ చపాతి భలే టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే, కానీ టైం ఉండాలి మనకి, ఓపిక కూడా ఉండాలన్నమాట. ఈరోజు బాగా లేట్ అయిందండి పని అయిపోవడానికి, చాలా లేట్ అయిపోయిందనమాట. సండే అంటేనే ఇంకా ఆడవాళ్ళకి సెలవు అంటారు, కానీ పని అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. సెలవు ఎక్కడ సెలవు, ఎక్స్ట్రా పనులు ఉంటాయన్నమాట. వారం రోజులు పెండింగ్ పెట్టిన పనులన్నీ ఈరోజు చేయాల్సి వస్తుంది. ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది ఈ సండే అనేది. రోజు బెటర్ అండి, సండే కంటే నాకు ఉత్త రోజులే బెటర్ అనమాట. అన్ని పనులు టైంకి అవుతాయి, మనం టైంకి లేస్తాము, టైంకి తింటాము, వర్క్ అనేది టైంకి చేసుకుంటాము. సండే అనేసరికి ప్రతి ఒక్కరికి రేపు సండే కదా అని ముందు రోజు నైట్ నుంచే లేజినెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రేపు సండే కదా, రేపు చేసుకుందాంలే అని చెప్పేసి. మనం రోజు పిల్లలకు స్కూల్ ఉన్నప్పుడు ఎలా వర్క్ చేస్తామో సండే రోజు ఎందుకు చేయలేమో నాకు కూడా చాలాసార్లు అనుకుంటాను. రోజు స్కూల్ ఉన్నట్టుగానే ఈరోజు వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని కూర్చుందామని చెప్పేసి, కానీ అస్సలు అవ్వదండి. అదేంటో నైట్ నుంచే లేజినెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సండే అనేసరికి. ఈరోజు కూడా అలాగే జరిగింది, తొందరగా లేద్దాం అనుకున్నాను, సండే కదా అని గుర్తొచ్చి కొంచెం లేట్గా లేచేసరికి పని అంతా లేట్ అయిపోయింది. పని లేట్గా అయితే మనం ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటాం కదా, అది మిస్ అవుతుందన్నమాట నాకైతే. ఇంకా మీరు నా షార్ట్ వీడియోలలో చూసే ఉంటారు, నేను స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ చేసి అర్జెంటుగా ఇచ్చే బట్టలు ఉన్నాయి, వెళ్ళాలి ఈరోజు కూడా, వెళ్ళి స్టిచ్ చేయాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు ముందు ముందు పెడతాను.